ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారా? కాల్గేట్ గురించి తెలుసా? అదేంటండి కాల్గేట్ అనగానే రోజు మేము వాడేదే కదా, మాకు తెలియంది ఏముంది అని అనుకుంటున్నారా? అది పేస్ట్ కాదండి, ఒక వ్యక్తి పేరు. విలియం కాల్గేట్ అనే వ్యక్తి పేరు. ఎవరైతే ఈ కాల్గేట్ అధినేత ఫౌండర్ ఉన్నారో, తయారు చేసిన వ్యక్తి ఉన్నారో అతని పేరు అన్నమాట కాల్గేట్. ఆ ప్రోడక్ట్ పేరు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చూడండి, ఈ కాల్గేట్, విలియం కాల్గేట్ అనే వ్యక్తి మరి తన జీవితం ఎలా ప్రారంభించింది, ఎలా తన జీవితాన్ని ప్రభు ఎంతగా గొప్పగా హెచ్చించారో మరి మనం తెలుసుకోబోతున్నామండి. ఈ విలియం కాల్గేట్ అనే వ్యక్తి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్నమాట. చాలా ప్రయాసపడుతూ చాలా మరి కష్టపడుతున్న వ్యక్తి. ఒకానొక రోజు ఒక దైవ సేవకుడు ఈ వ్యక్తిని చూసి ఒక మాట చెప్పాడంట. అరే నాన్న, నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. మరి దీని ద్వారా మరి నువ్వు ఎంతగానో మరి శ్రమిస్తూ ఉన్నావు కదా అని అంటుంటే, అవునయ్య గారు, చాలా శ్రమిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను. మరి నా కుటుంబంలో నా తండ్రి చాలా కష్టపడుతున్నాడు మరి మమ్మల్ని అందరినీ పోషించడానికి, అందుకనే నేను కూడా కష్టపడుతున్నాను. ఈ మాటలు చెప్తుంటే పాస్టర్ గారు అన్నారంట, దైవ సేవకుడు, అరే నాన్న, నేను ఒక్క మాట చెప్తాను, ఈ మాట వింటే నువ్వు ప్రపంచంలోనే గొప్పవాడివి అవుతావు అని చెప్పారంట. చెప్పండి పాస్టర్ గారు, మీరు ఏది చెప్తే అది వింటాను అన్నారంట. చూడండి, ఈ వ్యక్తి, ఆ సేవకుడు ఏది చెప్తున్నారో అది చక్కగా వింటూ మరి ముందుకు వెళ్తున్న క్రమంలో పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా అవ్వాలంటే దేవుని వాక్యము వినాలి, అలాగే దేవుని వాక్యానికి లోబడాలి అనే మాట చెప్పారంట. అదేంటి పాస్టర్ గారు, ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడతాను, దేవుని మాటలు నేను వింటాను, ఖచ్చితంగా నా జీవితంలో నేను దేవునికి ప్రాధాన్యత ఇస్తాను అని అన్నారంట అండి. చూడండి, దేవుని మాటలు వినడం అంటే, దేవునికి లోపడడం అంటే, ఇదిగో నీ జీవితంలో నేను చెప్పిన మాటల్ని నువ్వు కనుక పట్టుకుంటే ఈ 4 మాటలు నీ జీవిత చరిత్రనే మార్చివేస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది అని పాస్టర్ గారు చెప్పారంట అండి. వెంటనే మరి ఈ కాల్గేట్ అనే ఈ వ్యక్తి వింటూ ఉన్నాడు, అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మొదటిగా సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఉదయం లేవగానే మొదటి గంట నువ్వు దేవునికి ఇవ్వు అని చెప్పాడంట. నువ్వు ఎంతైతే కష్టపడుతున్నావో, దేని గురించి అయితే మరి శ్రమ పడుతున్నావో, దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నావో, నీకున్న కష్టము, బాధ, ఇబ్బంది అన్నిటి గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఉదయము లేవగానే మొదటి గంట దేవునితో నువ్వు మాట్లాడు, నీకున్న బాధంతా ఆయనతో చెప్పుకోమన్నారంట. ప్రైజ్ ది లార్డ్. అలాగే రెండో విషయం చెప్పారంట అండి, ఇది కూడా నీవు మరి దేవునితో మాట్లాడిన తర్వాత వెంటనే నువ్వేం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించు అని చెప్పారంట. సరే గారు, ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానిస్తాను. నువ్వు వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుడు ఆ రోజు నీతో ఏం మాట్లాడారో, ఆ రోజు నిన్ను ఎలా అయితే నడిపించాలని నేను మాట్లాడుతూ నీకు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నారో, ఆ వాక్యము మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, దేవా ఈ రోజంతా నన్ను ఇలా నడిపించయ్యా, నీకు ఇష్టకరమైన జీవితంగా నా జీవితం ఉండాలి, నీ చిత్తం నా ఎడల నెరవేర్చమని ప్రభు సన్నిధిలో ప్రార్థించమని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. మరి అలాగే మూడవ మాట చెప్పారంట. ఆ మూడవ మాట ఏంటో తెలుసా అండి? ఇదిగో నువ్వు కష్టపడుతున్నావే, ఆ కష్టములో దేవుడు నీకిచ్చిన మరి దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వమని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 10వ వంతు దేవునికి ఇవ్వడం అంటే ఈయనకు అనిపించిందంట, నేను ఎంతో కష్టపడుతున్నాను కదా, దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే ఆ సేవకుడు చెప్తూ వస్తున్నాడంట, లేదు, ఈ రోజున మనం ఇలా బ్రతుకున్నామంటే, ఈ రోజున ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే, మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే, మనకు మంచి ఆరోగ్యం ఉందంటే, ఇవన్నీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చారు కదా ఉచితంగా. మరి దేవుడిచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతగా మనం ఏదో ఒకటి చెల్లించాలి కదా. అందుకనే నీ కష్టార్జితంలో నుంచి, నీ కష్టంలో నుంచి నువ్వేం చేయాలి అంటే 10వ వంతు దేవునికి ఇవ్వు. ఒకవేళ మరి $100 నువ్వు సంపాదించావంటే ఆ $100లో
$10 ఇవ్వు దేవునికి. ఒకవేళ $1000 సంపాదిస్తే $100 ప్రభుకి ఇవ్వు. ఇదిగో నిన్ను ఖచ్చితంగా ప్రభు గొప్పవాడిగా చేస్తాడు అని ఆ దైవ సేవకుడు చెప్పాడంట అండి. అయితే ఇది విన్న మరి ఈ విలియం కోల్గేట్ అనే వ్యక్తి మరి చూడండి చక్కగా కష్టపడడం ప్రారంభించాడంట. దేవునికి మొదటి గంట ఇవ్వడం ప్రారంభించాడంట. సేవకుడు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా మరి వాటినన్నిటిని ఫాలో అవుతున్నారంట. మొదటి గంట దేవునికి ఇవ్వడం, అలాగే చాలా చక్కగా మరి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం. దేవా ఈ వాక్యానుసారంగా నా జీవితం ఉండాలి, నా బ్రతుకుండాలి అని మరి చాలా కష్టపడడం నేర్చుకున్నాడంట. తను కష్టంలో 10వ వంతు దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడంట అండి. చూడండి అంచెలంచెలుగా ఎలా ఈ విలియం కోల్గేట్ అనే వ్యక్తిని ప్రభు హెచ్చించారంటే అమెరికా దేశంలోనే మరి అమెరికాలో ఉన్న ఒక రివర్ పక్కన ఒక పెద్ద మరి గడియారం ఉందండి. ఆ గడియారంలో కోల్గేట్ అని రాసి ఉంటుంది. దీనికి అర్థం ఏంటో తెలుసా అండి? దేవునికి సమయం ఇచ్చిన వ్యక్తి అని అర్థం. అందుకే అలా ఆ క్లాక్ పైన కోల్గేట్ అని రాసి ఉంటుంది. ఇంత హెచ్చించిన తర్వాత విలియం కోల్గేట్ చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఇదిగోండి ఆయన ముందుగా టూత్ పేస్ట్ రాకముందు, కోల్గేట్ పేస్ట్ రాకముందు మరి ఆయన చేసే పని ఏంటి అంటే అంతకుముందు పొడి తయారు చేశాడు. దాని తర్వాత దేవుడిచ్చిన ఆలోచనలు చూడండి. దేవుణ్ణిలో కొనసాగుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనకు మంచి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటారు, మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అంచెలంచెలుగా ఈ వ్యక్తిని ప్రభు హెచ్చించడం మొదలుపెట్టారు. ముందుగా పౌడర్ తయారు చేయడం, కోల్గేట్ పౌడర్ తయారు చేయడం, దాని తర్వాత దాన్ని పేస్ట్గా మరి కన్వర్ట్ చేయడం, అంటే పేస్ట్గా మార్చడం. మరి అలా చక్కగా ఒక మంచి ప్రోడక్ట్ని మరి ప్రపంచంలోనికి తీసుకొచ్చారండి. చూడండి ఈయన ఇంతగా హెచ్చింపబడిన తర్వాత ఈ కోల్గేట్ చెప్తున్న మరి మంచి విషయాలు ఏంటో తెలుసా? గివ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు జీసస్ క్రైస్ట్. అలాగే రెండవది అని చెప్తున్న మాట ఏంటి అంటే గివ్ ఫస్ట్ ప్లేస్ టు జీసస్ క్రైస్ట్ అంటున్నాడంట. మూడవది ఆయన చెప్తున్నాడంట ఎవ్రీడే సీక్స్ గాడ్స్ విల్. నాలుగవది ఆయన చెప్తున్న మాట గివ్ టైత్ టు గాడ్. ఆమేన్. చూడండి ఈ 4 విషయాలు చెప్తూ ఎంతగానో మరి అనేకులను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి హృదయంలో మొదటిగా దేవునికి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. అలాగే దేవునికి మొదటి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. మూడవది మనము దేవుని చిత్తాన్ని గ్రహించేవారిగా ఉండాలి. దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలని మన జీవితాలు ఉండాలండి. దేవుని చిత్తము నా జీవితంలో జరగాలని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఆమేన్. అలాగే నాలుగవది మన సంపాదనలో దేవునికి 10వ వంతు ఇవ్వాలి. ఆమేన్. టైత్ ఇవ్వాలి. అది ఎంతైనా పర్లేదు, దేవునికి ఇచ్చిన కొలది దేవునికి ఇస్తూనే ఉండండి. ఆమేన్. ఇది నేర్చుకున్నాడండి విలియం కోల్గేట్. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిల్చున్నాడు. ఇదిగో ఒకప్పుడు మరి టైత్ ఇచ్చేటప్పుడు అనగా దేవునికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు ఆయన 10వ వంతు ఇచ్చాడు. దాని తర్వాత 20వ వంతు ఇచ్చాడు ఆయన కష్టార్జితంలో. దాని తర్వాత 30వ వంతు ఇచ్చాడంట. దాని తర్వాత 100లో 90% ప్రభు సేవకే ఆయన కష్టార్జితం అంతా మరి ప్రభు సేవకు, మరి మిషనరీ వర్క్స్కి అన్నిటికీ మరి ఆయన ఇచ్చేశాడంటే 10% మాత్రమే ఉంచుకొని 90% దేవుని పరిచర్యకి ఇచ్చేసేవాడంట. ఎంత గొప్ప దీవెనలు కదండి. చూడండి మనం ఇవ్వడం ముందుగా నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. చూడండి ఇంత చక్కని డిసిప్లిన్ కలిగిన జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వాదంలోనికి నడిపించబడతాయి. చూడండి ప్రభు సహాయాన్ని కోరినప్పుడు, ప్రభు పైన ఆధారపడినప్పుడు నిశ్చయముగా జీవితంలో ఆయన చిత్తమే జరగాలని మరి కోరుకున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మన కష్టార్జితం, మన సంపదలో మరి దేవుని పనిని
మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు, కాపాడే దేవుడై ఉన్నారు, నడిపించే దేవుడై ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఇదిగో విలియం కోల్గేట్ని ఆశీర్వదించిన దేవుని పైన ఆధారపడితే ఇన్ని అద్భుతాలు మన జీవితాల్లో కూడా మనము కూడా మన జీవితంలో ప్రభుకి మొదటి సమయం ఇచ్చినప్పుడు, దేవుని చిత్తానుసారమైన జీవితాలతో ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుని కొరకు మనము మరి వాడబడుతున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడే ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ అద్భుతమైన ఇన్స్పిరేషనల్ స్టోరీ ద్వారా, మరి ఈ చక్కని వీడియో ద్వారా దేవుడు మిమ్మల్ని కదిలిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.